నగరంలో వైద్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. సామాన్య ప్రజలకు నాణ్యమైన అందుబాటు ధరల్లో కంటి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్లో కొత్తగా ఒక ఆధునిక కంటి ఆసుపత్రి ప్రారంభమైంది. అంబర్పేటలోని శివం రోడ్లో ఏర్పాటు చేసిన ట్రస్ట్ విజన్ ఐ హాస్పిటల్ను ఎస్వీఎస్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. తమ సంస్థకు చెందిన విద్యార్థిని డాక్టర్ అంకిత ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని ఆమె అన్నారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా గోల్డ్ మెడల్ సాధించిందని, ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమని కొనియాడారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న మాటను గుర్తు చేస్తూ కంటి ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాలని సూచించారు. సమాజానికి నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ఈ ఆసుపత్రిని ప్రారంభించామని డాక్టర్ అంకిత, డాక్టర్ అభిషేక్ వెల్లడించారు. ఎందుకంటే అంబర్పేట ఏరియాలో ఒక డెడికేటెడ్ ఐ హాస్పిటల్ అని చూడండి సార్. మేడం I always dreamt of starting my own practice for treating the way I learned with my values and my ethics. So I just want to brief about the services which are available at our hospital. So we have a comprehensive eye care checkup. We have dry eye screenings, we have cataract surgeries, and we have LASIK and ICL surgeries. We have screening for retinal problems, glaucoma, నీటి కాసులు అంటాం గ్లాకోమా సర్వీసెస్, అండ్ కెరటోకోనస్ అంటే నల్లగుడ్డు సమస్యలకు కూడా ఉంటుంది. ఇక్కడ కార్నియా రిలేటెడ్ సమస్యలకు ఉంటుంది. అండ్ ఇన్ హౌస్ ఆప్టికల్స్, ఇన్ హౌస్ ఫార్మసీ, కాంటాక్ట్ లెన్స్ ఫిట్టింగ్స్, కాంటాక్ట్ లెన్స్ లో కూడా రకరకాలు ఉంటాయి, దాని ఫిట్టింగ్ గురించి కూడా ఉంటుంది మన దగ్గర. సో అట్ అండర్ వన్ రూఫ్ వీ హ్యావ్ ఆల్ ద ట్రీట్మెంట్స్ ఫర్ ఐ ప్రాబ్లమ్స్. అండ్ మళ్ళీ ప్రతి దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అనేది లేకుండా అండర్ వన్ రూఫ్ ఇట్ ఈస్ ఈజీలీ యాక్సెసిబుల్ విత్ అ వెరీ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ విత్ అ నైస్ సరౌండింగ్స్. అంటే వెరీ డెడికేటెడ్ పర్సన్ అనమాట. అంకిత అంటేనే డెడికేటెడ్ పర్సన్. సో చాలా బాగా చేస్తుంది. ఏదో చెప్పి ఏదో అడ్వర్టైజ్ చేసి అలాంటి డాక్టర్ కాదు ఈమె. చాలా రియల్ గా తన నాలెడ్జ్ తో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్టర్ కాబట్టి తొందరలోనే, ఇదివరకు మన హిమాయత్ నగర్ లో డాక్టర్ శివారెడ్డి గారు అంటే కళ్ళ డాక్టర్ అంటే అలా అవుతుందని నేను ఊహిస్తున్నాను. ఎందుకంటే అంత మంచి ఆమె దగ్గర ఎబిలిటీ ఉంది. సో తప్పకుండా వీళ్ళు మనకి ఇలాంటి ఫెసిలిటీ ఈ ఏరియాలో ఉండడము, చాలా మంది హైటెక్ సిటీ అక్కడ అదంతా అనుకుంటారు, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన ఏరియాలో ఇలాంటి ఫెసిలిటీ పెట్టడం అనేది. ప్లస్ డాక్టర్ అంకిత, డాక్టర్ అభిషేక్ గురించి నాకు ముందే తెలుసు. షీఈ్ ఎ వెరీ బ్రిలియంట్ స్టూడెంట్ అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఆఫ్థాల్మాలజిస్ట్. ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ కూడా వారు ప్రాక్టీస్ చేయడం జరిగింది. దాని తర్వాత స్వతహాగా తను నివసిస్తున్న ఈ అంబర్పేట ప్రజలకు ఆఫ్థాల్మాలజీ సర్వీస్ అందుబాటులో తేవడానికి ఇక్కడ ఈరోజు ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అంబర్పేట ప్రజలకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించాలి. రెగ్యులర్ హెల్త్ తో పాటు ఐ అనేది చాలా ఇంపార్టెంట్. ఐతోనే మనం ఏదైనా చేయగలము. మనమందరం అనుకుంటాము ఐ సమస్య వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర పోదామని. అట్లా కాదు, ఐ అనేది నిరంతర సమస్యలాగా ఉంటుంది.